హలో ఫ్రెండ్స్, బోడుప్పల్లో మరో దారుణమైన సంఘటన. సహస్ర హత్య కేసు మిస్టరీ వీడిన కొన్ని గంటల్లోనే బోడుప్పల్లో 5 నెలల గర్భవతిని తన భర్తే ముక్కలు ముక్కలుగా నరికి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే, మహేందర్ రెడ్డి అండ్ స్వాతి యాదవ్ వికారాబాద్లోని కామారెడ్డిలో నివసించేవారు. వారు పక్కపక్క ఇళ్లలో ఉండటంతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. పెరిగి పెద్దయ్యాక వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడంతో స్వాతి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో మహేందర్ రెడ్డి యొక్క ఫ్యామిలీ దగ్గరుండి వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పెళ్ళైన 2 నెలలకే వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయంట. మహేందర్ రెడ్డి ఎప్పుడు అనుమానించేవాడని, ఫోన్లు మాట్లాడుతుంటే చూసేవాడని, తన తల్లిదండ్రులతో కూడా ఫోన్ మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఒప్పుకునేవాడు కాదని స్వాతి అప్పుడే కేసు కూడా పెట్టేసిందంట. పెద్ద మనుషుల ఒప్పందంతో వాళ్ళ చొరవతో వీళ్ళు రాజీ పడ్డారంట అప్పట్లోనే. ఆ తర్వాత కూడా పలుమార్లు వీళ్ళ మధ్య గొడవలు జరిగాయంట. ఆ తర్వాత రీసెంట్గా వీరిద్దరు కలిసి హైదరాబాద్కు వచ్చేసారంట. స్వాతి అప్పటికే గర్భవతి, ఇప్పుడు 5 నెలల గర్భవతి అని ఈయనకు ఇప్పుడు హాస్పిటల్లో చూపించడానికి కూడా మహేందర్ రెడ్డి దగ్గర ఆర్థిక స్తోమత లేదని గొడవలు జరుగుతుండేటి అంట. ప్రీవియస్గా తనకు స్టార్టింగ్లోనే గర్భం వచ్చినప్పుడు అప్పుడు అబార్షన్ చేయించారంట. ఇప్పుడు కూడా అబార్షన్ చేపిద్దామని ఆలోచన ఉన్నాడని స్వాతికి అనిపించినట్టుగా తెలుస్తుంది. అండ్ అది కాక మహేందర్ రెడ్డికి స్వాతి పైన చాలా అనుమానాలు కూడా ఉన్నాయంట ఫస్ట్ నుంచి. స్వాతి పంజాగుట్టలో కాల్ సెంటర్లో జాబ్లో జాయిన్ అవ్వగా అక్కడ జాబ్ చేస్తుంది. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య 22వ తారీఖున ఒక డిస్కషన్ వచ్చింది. 27న నేను చెకప్ చేయించుకున్న తర్వాత నేను నా పుట్టింటికి వెళ్తానని స్వాతి చెప్పడంతో మహేందర్ రెడ్డి ఒప్పుకోలేదు. ఆ రాత్రి వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిందంట. నెక్స్ట్ డే మార్నింగ్ 23వ తారీఖున మహేందర్ మార్నింగే లేచి బయటికి వెళ్ళి సాయంత్రానికి గాను తిరిగి రాలంట. సాయంత్రానికి తిరిగి వచ్చాక స్వాతితో మళ్ళా గొడవ జరిగిందంట. అప్పటికే మహేందర్ రెడ్డి స్వాతిని చంపేద్దామని ప్లాన్ వేసుకున్న ప్రకారము బయట నుంచి ఒక ఎక్స్ట్రా బ్లేడ్ను కొనుక్కొచ్చాడంట. స్వాతిని గొంతు నులిమి శ్రోతప్పాక అక్కడికక్కడే చంపేసి కాళ్ళను, వేళ్ళను, చేతుల్ని సపరేట్గా కట్ చేసేసి తలను కూడా సపరేట్గా కట్ చేసేసి ఒక కవర్లలో మూట కట్టి 2-3 సార్లు బయటికి వెళ్ళి దగ్గరున్న మూసీ నదిలో పాడవేశారంట. అండ్ ఆ తర్వాత ఎలాగైనా తప్పించుకుందామని తన చెల్లితో స్వాతి కనిపించడం లేదని చెప్పడంతో అనుమానం వచ్చిన వాళ్ళ చెల్లి తన దగ్గర బంధువుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అతను మహేందర్ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. అండ్ అప్పుడు మహేందర్ పైన అనుమానం ఉన్న ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు గట్టిగా మహేందర్ని అడగడంతో నేనే చంపానని ఒప్పుకున్నాడంట. ఆ తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగా నిజంగా అత్యంత దారుణంగా కాళ్ళు, చేతులు, తల లేకుండా ఓన్లీ చెస్ట్, కడుపు మాత్రమే ఉన్న ఒక బాడీ దొరికిందంట. దాన్ని తీసుకెళ్ళినట్టుగా తల అండ్ చేతుల కోసం గాలిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. మనుషుల్లో ఎంత క్రూరత్వం పెరిగిపోతుందో మరోసారి సంఘటన చెప్పింది. ఆవేశంతో చేసిన హత్యగా దీన్ని మనం అనుకోలేము. పకడ్బందీగా ముందుగానే ప్లాన్ ప్రకారం ఎక్స్ట్రా బ్లేడ్ను కొనుక్కొని వచ్చాడంటే ఇతను ముందుగానే ఆలోచించుకున్నాడు చంపేద్దామని, తప్పించుకుందామని కూడా ప్లాన్ చేశాడు. కానీ తప్పు ఎప్పటికీ దాగదు. మనిషిలో క్రూరత్వం పెరిగే కొద్దీ ఇలాంటి దారుణాలే బయటకు వస్తాయని మీరు గనక ఇంట్లో జరిగిన గొడవలను మీ పర్సనల్ గొడవలుగా అనుకోకండి. హరాస్మెంట్ అనేది, డొమెస్టిక్ వైలెన్స్ అనేది క్రిమినల్ కేసు కిందికి వస్తుంది. మీరు గనక అలాంటి హరాస్మెంట్ గురైతే బయటకు వచ్చి చెప్పుకోండి, కేసులు పెట్టండి, అంతే తప్ప ప్రాణాలు పోయేంత వరకు తెచ్చుకోకనని పోలీసులు చెప్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ పెళ్ళయ్యాక వీళ్ళ మధ్య సయోధ్య కుదరలేదు. అప్పుడే వాళ్ళకు వాళ్ళు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు. నిజంగా ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, తమ పెళ్లి చేసుకున్న వాళ్ళు, తమతో ఉన్న వాళ్ళు తమను కాదని వెళ్ళిపోతానని అంటే ఎందుకు చంపడం? మనం ఆలోచించుకోవాలి కదా. కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఎవరి దారిన వారు వెళ్ళిపోతే అయిపోతుంది కదా. చంపే వరకు వెళ్ళి వాళ్ళని చంపడమే కాకుండా వీళ్ళ జీవితాలను కూడా జైలు పాలు చేసుకున్నట్టు అవుతుంది. అసలు ఇలాంటి క్రూరత్వం మన సమాజంలో పెరిగిపోవడానికి కారణం ఏమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.